రెండు రాష్ట్రాలని ఆ కలవరపాటుకు కలకలం రేపినటువంటి కేసు ఓటుకు నోటు కేసు గతంలో జరిగింది. సో ఆ ఓటుకు నోటు కేసులో అప్పటి ప్రధాన నిందితుడు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మల్యబాగ్చి, జస్టిస్ వి మోహన, ఈ త్రిసభ్య ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణ అంతా రద్దు చేసి తిరిగి ఫస్ట్ నుంచి విచారణ ప్రారంభించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఆదేశాలు, డైరెక్షన్స్. సో ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఈ పరిణామం ఈ కేసుని ఎటువైపు తీసుకెళ్లబోతుందంటే ఏం చెప్తారు? నిజానండి, చక్కటి ఇది ఒక చక్కటి తీర్పు. ఇది ఏదో వన్ పాయింట్ దీని మీద ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాడి చేయరు ఎక్కడికి. ఇది అసలు అర్థం అంటే ఒకట్లండి, ప్రతి నాన్ సెన్స్ ను ఆర్గ్యూ చేస్తే కొట్టుకుపోవచ్చు, విన్నోర్ అయిపోవచ్చు, విసుగొచ్చి కన్ఫ్యూజ్ చేసేది. కన్విన్స్ చేయడం కన్నా కన్ఫ్యూజ్ చేయడం ఈజీ అనుకోవడం. కన్విన్స్ చేసేద్దాం అందరినీ, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వెళ్ళరండి. ఉంది కదా ఆల్రెడీ. ఇఫ్ యూ కెన్ యూ కన్విన్స్ ఆర్ ఎల్స్ యూ కన్ఫ్యూజ్ హిమ్. Confused. So most easiest thing is convince. Yeah. Confused. Most easiest thing is confused. Confusing is confused. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఎప్పుడు చేస్తారండి? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వెళ్ళరు ఎక్కడికి. ఈ నిఘా వర్గాలు ఇవన్నీ కూడా చేసే పని ఏమిటంటే, ఇవన్నీ ట్రాపింగ్ అంటే ఏమిటి? ట్రాప్. ఇవన్నీ ట్రాపే చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ట్రాప్ చేస్తారు, ఎక్సైజ్ డ్యూటీ ట్రాప్ చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్ లో ఒక ఆసాం వస్తూ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆసాం దగ్గర చాలా ఖచ్చితంగా గోల్డ్ లేకపోతే కరెన్సీ ఏదో కాంట్రాబ్యాండ్ ఉంది అన్నప్పుడు పట్టుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రాస్తారు తప్ప ముందే ఎఫ్ఐఆర్ రాసేసి వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర ఏం దొరకలేదు అనుకోండి. ఇది అసలు ఇది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు నా మీద అన్నది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. రెండోది ఎబేటర్ అంటే ట్యాకర్ మీదే అఫెన్స్. అంటే ఏంటంటే లంచం పుచ్చుకున్న వాడి మీదే కేసు ఉంటుంది కాబట్టి లంచం ఇచ్చేవాడి మీద కూడా కేసు ఉండదు. ఏదైతే మెయిన్ పాయింట్ కింద తీసుకున్న ఆర్గ్యుమెంట్ చెప్పబోతుంటే వద్దు, పూర్తిగా ఆర్గ్యూ చేయండి అంటే, లేదండి ఎట్లెంత్ మేము గతంలో ఆర్గ్యూ చేస్తాం ఆయన దగ్గర ఇంకో బెంచ్ దగ్గర, ఆ బెంచ్ లో జడ్జి గారు రిటైర్ అయిపోయారు. అంటే మీ దగ్గర చివరిలో మిగిలిన అంశమే ఎత్తున్నట్టు వద్దొద్దు, ఆయన ఆ జడ్జి గారు రిటైర్ అయిపోయారు కాబట్టి ఫ్రెష్ గానే మనం ఆర్గ్యూ చేద్దాం. ఫ్రెష్ గా టోటల్ గా కంప్లీట్ గా టోటల్ గా ఆర్గ్యూ చేయండి. మొదటి నుంచి రండి. ఇప్పుడు 2018 లో అమెండ్ అయిందండి యాక్ట్. 2018 అమెండ్మెంట్ ముందు యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 12, ఈ సెక్షన్ 12 వర్తిస్తుందా వర్తించదా? చిన్న విషయం ఏంటంటే పటకులు చాలా మంచి వాళ్ళు వింటున్నారు కాబట్టి అర్థం అవుతుంది. ఎబేటర్ అంటే ఏమిటి? మిడిల్ మ్యాన్. ఎవరికి ఉపకారం చేయడానికి ఈయన బ్రేవ్ ఇచ్చారు? వేం నరేందర్ రెడ్డి గారు. తెలుగుదేశం తరఫున కౌన్సిల్ కి కంటెస్ట్ చేశారు. ఎవరికి ఇచ్చారు? స్టెఫెన్సన్. ఈయన నామినేటెడ్ ఎమ్మెల్యే. ఈ మైనారిటీ నామినేటెడ్ ఎమ్మెల్యేకి 50 లక్షలు టోకెన్ అడ్వాన్స్ ఇస్తే ఎవరికి ఆయన లబ్ధి చేకూరాలి? రవీందర్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి లబ్ధి చేకూరాలి. నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఆయన ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు ఆయన పొజిషన్ అది, ఆయన స్టేటస్. కాబట్టి వారు తీసుకెళ్లి మధ్యవర్తిగా, మీడియేటర్ గా, మిడిల్ మ్యాన్ గా వ్యవహరించారు. ఇది మిడిల్ మ్యాన్ అన్నది మీద నేరం రూపపడచ్చా? ఛార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చా? ఎస్, మిడిల్ మ్యాన్ మీద కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చెయ్యొచ్చు. డబ్బు ఇచ్చింది ఎవరు పట్టుకెళ్ళి? రేవంత్ రెడ్డి అండ్ ఈజ్ టీమ్. ఇద్దరున్నారు కదా. ఇద్దరు ఉన్నారు, వీరయ్య గారు ఎవరో ఉన్నారు, ఇంకో ఆయన వీరయ్య వెంకట్రా ఏదో ఉంది వేరే. కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నాడు స్టెఫెన్సన్ పుచ్చుకోవడానికి కదా. ఆయన బ్రైబ్ ని ఎంకరేజ్ చేసి తీసుకో, మా ఫేవర్ చేయి. అప్పుడు ఫస్ట్ లో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. ఆ ఆర్గ్యుమెంట్ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు, మంచిదండి. నా ఫోన్ ఎవరు ట్రాప్ చేయమన్నారు, ఎవరు పర్మిషన్ అడిగారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాదించారండి. ఈ వాయిస్ అవునా కదా, నువ్వు మాట్లాడావు కదా, అంతవరకునే ఎగ్జామిన్ చేయాలి.
కాబట్టి మీరు దాన్ని డినై చేయలేదు ఆయన పాపం. నిజంగా ఆయన నిజాయితీకి నేను ఒప్పుకుంటాను, ఆయన జోహార్, అభినందిస్తా. నా వాయిస్ కాదనం లేదు, నేను మాట్లాడలేదు అనలేదు, నాకు ఫోన్ చేసి చెప్పించంటే నీకేం పర్లేదు, మా వాళ్ళు వస్తారు, నీ సంగతి చూస్తారు, నేను హామీ ఇవ్వలేదు అనలే. నా ఫోన్ ఎందుకు మీరు ఎవరు ఇచ్చాడు అధికారం ట్రాప్ రికార్డు చేశారు అన్నాడు ఆయన. అదొకటి ఇష్యూ, అది అంతకన్నా ఏం లేదు. ఎవ్వరు ఫోన్ డ్రాప్ చేయొచ్చు. ఏ నో అంటారు, ఆ ఇమ్యూనిటీ లేదు. రెండోది రెండోది ఏం చేశారు, డబ్బు పుచ్చుకున్న వాడి మీద కేసు వేస్తే ఇచ్చేవాడు ఎవరైతే బ్రైబ్ని డిమాండ్ చేశాడో డిమాండ్ చేసిన వాడిని ఎక్యూజ్ గా చూపించాలి తప్ప ఆఫర్ చేసిన వాడిని ఎక్యూజ్ గా చూపించారు అన్నారు. యాక్ట్ ఒకసారి చదువుకోమనండి. యాక్ట్ అంతా ఒక విశాలంగా అర్థం చేసుకోవాలంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్ కావాలి. అనేక జడ్జిమెంట్లు వాటిని ఇక్కడి నుంచి బాగా బలపరుస్తాయి. ది పర్సన్ హూ యాక్టెడ్ ఇస్ ఎ మీడియేటర్, మిడిల్ మెన్ who offered the amount. Yes, is an accused. Is an accused. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ కేసుని మన సిజిఏ ఫుల్ బెంచ్ అండి, ఆ బెంచ్ ముగ్గురు జడ్జీలు ఉన్నారు, ముగ్గురు జడ్జీలు ఉంటారు. వాళ్ళు డేట్ కూడా ఇచ్చేసారండి, సెప్టెంబర్ 5వ తారీఖునప్పుడు డేట్ ఇచ్చేసారు. సెప్టెంబర్ 5 షెడ్యూల్ ఇచ్చేసారు. ఈలోగా షెడ్యూల్ తయారు చేస్తామని చెప్పారు, డేట్ ఫిక్స్ చేస్తారు. ఎవ్రీడే ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి? అప్పుడే కొంచెం చెప్పేసేవాడిని అక్కడ, చివరి ఏదో చెప్తా ఉంటే కుదరదు, మొదటి నుంచి చెప్పమన్నారు, కంప్లీట్ గా చెప్పమన్నారు. లెట్ us డిసైడ్ ది కేస్. పైగా నాకు సిజే దగ్గరికి వెళ్ళి కేసు అన్ని కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు ఏ బెంచ్ మాత్రం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలండి? ఎలా అర్థం అవుతుంది కొత్త బెంచ్కి? ఈ మాత్రం అసలు మళ్ళీ చెప్పక్కర్లా, సిజే అలా చెప్పక్కర్లా. ఎందుకంటే ఆయన చాలా వీళ్ళందరి తరఫున అపీర్ అవుతారు, జడ్జి గారు అటు సర్కారు తరఫున అపీర్ అవుతారు, ఇటు అక్యూజ్డ్ తరఫున అపీర్ అవుతారు, అందరి తరఫున ఎక్కువ అపీర్ అవుతుంటారు. ఆయనకి చాలా అనుభవం ఉంది. కాబట్టి ఇది గుడ్ డెసిషన్. లెట్ us ఓపెన్ ది కేస్, హీరింగ్ స్టార్ట్ చేద్దాం, ఏ ఫ్రెష్ కంప్లీట్ అన్నది రేపు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి షెడ్యూల్ ప్రారంభం. అయితే ఇక్కడ ఈ కేసులో ప్రధానంగా పిటిషనర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఆయన 2021 జూలైలో ఒక పిటిషన్ దాఖలు చేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్ ఏంటంటే, ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కేసు కింద నమోదు చేశారు కాబట్టి ఇది చెల్లదు అని ఆయన తరపునటువంటి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఇజ్ ఇట్ వ్యాలిడ్? బాగుంది, చక్కగా ఇంకో విషయం కూడా చెప్పారండి రేవంత్ రెడ్డి గారు. ఆ పిటిషన్ లో ఎన్నికల నియమావళికి ఉల్లంఘన కింద కేసు ఉల్లంఘన కింద నమోదు చేయలేదు, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారు కాబట్టి ఇది చెల్లదు అంటున్నారు ఆయన. అది ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ అయితే ఎన్నికల కమిషన్ పట్టుకుంటే వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు వాళ్ళకున్న చట్టం ద్వారా వాళ్ళ కేసు బుక్ చేస్తారు. చక్కగా చెప్పారండి. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి స్టెఫెన్సన్ అనే ఎమ్మెల్యే ఏమంటే నా మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, డబ్బులు తీసుకోమని చెప్తున్నారు, నన్ను డబ్బులు తీసుకోమని గోల్ చేస్తున్నారు అని చెప్పి యాంటీ కరప్షన్ ఏసీబీని కాంటాక్ట్ చేశారు. ఎస్, మా జ్యూరిడిక్షన్ లో ఉంది ఇది. పబ్లిక్ ఆఫీసర్ డెఫినేషన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీస్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్స్. పబ్లిక్ ఆఫీసర్ ఒక ఫేవర్ చేయడానికి బ్రైబ్ని యాక్సెప్ట్ చేసినా, ఆఫర్ చేసినా క్రైమ్. అంతేగాని ఈ చట్టం ఏదైతే ఉందో, ఈ కరప్షన్, యాంటీ కరప్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో, యాంటీ కరప్షన్ లాస్ అలాగే ఐపీఎస్, ఈ 3 పక్కకి వెళ్ళిపోలేదండి. దీన్ని ఇక్కడ వాడుకోకూడదని అక్కడ లేదే. మీకు ఏ శాఖ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఎక్సైజ్ అయినా సరే, జిఎస్టీ అయినా సరే, ఆఖరికి మళ్ళీ ఈ భారతీయ శిక్షా స్మృతిలోకి వచ్చేసేయాలి. ఇక్కడ తీసుకోవాలి, షెల్టర్ తీసుకోవాలి, తప్పలేదు. ఎన్నికల కమిషన్ కేసు పెడితే వాళ్ళు కూడా పెట్టచ్చు. ఇది ఎన్నికల కమిషన్ పెట్టలేదు కేసు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యంత్రాంగం పెట్టింది, కుదరదు, నా మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పెట్టాలంటే బహుశా వాళ్ళు కూడా బోస పెడతా, తప్పదు, డిలే ఏం కాదు, ఇది ఆల్రెడీ పెండింగ్ కేసు. కాబట్టి ఏవైనా నేను నేరం చేసి ఉంటే నా మీద చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ గా మాత్రమే అధికారం ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి లేదని వాదించడం అన్నది అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్. బహుశా అది
ఆయన సుప్రీంకోర్టులో అది 2021 లో వేశారన్నారు. క్వాష్ అది అవును, క్వాష్ జూలై. చేయమని అడుగుంటారు, అవును, క్వాష్ క్యాష్ చేయమని చేయమని అడిగారు. అడుగుంటారు. అవును. ఆ అదే ఇది ఇప్పుడు అది బహుశా అది కూడా తేల్చేస్తారు దీంట్లో. అయితే ఇక్కడ అది ఒకవేళ పెండింగ్ పిటి అనుకోవాలా, ఐరనీ అనుకోవాలా, లేకపోతే కాకతాళీయం అనుకోవాలా? నాకైతే నా ఆన్సర్ తెలియదు. కానీ ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున మొట్టమొదటిసారిగా వాదించి తెరపైకి వచ్చినటువంటి న్యాయవాది, చాలా దేశంలోనే అత్యంత కాస్ట్లీ లాయర్ సిద్ధార్థ లూథ్రా. ఆయన ఇప్పుడు ఇదే కేసులో పిటిషనర్లు ఇద్దరి తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఈజ్ ఇట్ కోఇన్సిడెంట్ ఆర్ ఇంకేమనుకోవాలి? ఒక కామెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది, చాలా పెద్దది. సిద్ధార్థ లూథ్రా ఎస్టేట్ లాయర్, ఎస్టేట్ లాయర్. యా. చంద్రబాబు నాయుడు గారికి ఎస్టేట్ లాయర్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమర్థించిన కేసులన్నింటిలోనూ కూడా ఆయన ఎదురవుతారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాటికి వేరు తెలుగుదేశం ఈజ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్, వేరు తెలుగుదేశం టార్గెటింగ్, ఎక్కడ టార్గెట్ చేస్తారో మన దాన్ని ఏమంటారు, ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకానంద హత్య కేసులో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఓటుకు నోటు కేసులో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా రేపొద్దున నాగరాజు కేసులో కూడా ఆయన వచ్చి ఉంటారేమో ఈ పాటికి. ఇంకా రాలేదు. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు కేసులో కూడా ఆయన వచ్చి ఉంటారు. కాబట్టి మనం పూర్వం స్టేట్ గవర్నమెంట్కి ఎలా లాయర్లు ఉంటారో ఎస్టేట్ కూడా లాయర్ ఉంటారు. అంచేది ఎస్టేట్ లాయర్ అని నేను అంటున్నాను. నేను గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి సొలిసిటర్ జనరల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో సుప్రీంకోర్టు దగ్గర కూడా లాయర్లు ఉంటారు. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటారు. అలాగా మన ఇంట్రెస్ట్, మన ఎస్టేట్, మన డిసైపుల్స్, మన ఫాలోయర్స్ వాళ్ళందరికి కూడా ఈ లూథ్రా గారి సర్వీసెస్ ఆయన ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి నేను ఐ కెన్ కాల్ హిమ్ సిద్ధార్థ లూథ్రా ఈజ్ ఎన్ ఎస్టేట్ లాయర్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడుకి సంబంధించి కేసులు కూడా ఆయన గతంలో వాదించారు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఉంది. సో కాబట్టే సిద్ధార్థ లూథ్రా రంగంలో దిగారనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్యూజ్డ్ చూపించారు కదా ఆయన్ని. అవునవును, చూపించారు. ఎగ్జాక్ట్లీ. అసలు రాజధాని ఇక్కడ హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉండవలసిన హక్కుని వదిలిపెట్టుకుని మధ్యలో వెళ్ళిపోవడం ఈ కేసే. ఓటు నోటు కేసు మూలనే, ఓటు నోటు కేసు మూలంగానే ఇక్కడ హైదరాబాద్ లో ఈ క్యాపిటల్, కామన్ క్యాపిటల్ లో ఏపీ పోలీసు లేరు, ఉన్నది తెలంగాణ పోలీసు. ఈ పోలీసు వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ ని, హోమ్ ని పర్యవేక్షించవలసింది గవర్నర్ గారు. అప్పటి గవర్నర్ గారు కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు నరసింహన్ గారు ఉన్నారు. మనకి అన్ని గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఆంధ్ర వెళ్ళిపోయింది ఈ ఓటు నోటు కేసే కదా. దీని మూలంగానే వెళ్ళిపోయారు కదా, తట్టబుట్ట పుచ్చుకుని. పీకి పెట్టి గెంటేశారు అన్నది కరెక్ట్ కాదు. మెడ మీద చెయ్యి వేసి ఒక్క తోపు తోచారు, పడిపోయాం, ఇది వద్దండి. వెళ్ళిపోయారు 10 సంవత్సరాలు. 2024 దాకా ఇది క్యాపిటల్. రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఆఫీసులు అద్దెకి తీసుకుని పెద్ద పెద్ద హోటల్లో పెట్టారు. ఆఫీసర్లందరినీ 5 స్టార్ హోటల్లో పెట్టారు. జడ్జీలందరినీ 5 స్టార్ హోటల్లో పెట్టారు. ఎంత ఎక్స్పెండిచర్ అయిపోయింది. ఈ 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నట్టయితే ఈ పార్టీకి పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉండేవారు. కాబట్టి ఇది సిద్ధార్థ లూథ్రా గారు కనిపిస్తూ ఉంటారు మనకి అన్ని కేసుల్లో. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ కేసు కూడా, ఈ కేసు ఫైల్డ్ ఎగెనిస్ట్ అండర్ స్కిల్ డెవలప్మెంట్. అదే ఈ జిఎస్టీ, ఇది జిఎస్టీ కేసు. ఈ జిఎస్టీ నోటీస్ ఇచ్చింది, మాకు ఇంత డబ్బులు మీరు ఇంత పేమెంట్ ఇచ్చారు బలానా వ్యక్తికి, ఆ దాంట్లో జిఎస్టీ మాకు ఇంతవరకు రాలేదు అని అడిగి అదే పెద్ద కేసు అందుకనే సిఐడి కప్ చెప్పారు. అప్పుడు ప్రభుత్వం సిబిఐ కప్ చెప్పాల్సింది సిఐడి కప్ చెప్పారు. కాబట్టి ఆ కేసు దగ్గర నుంచి లూథ్రా గారు బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇక్కడ అంటే ఓవరాల్ గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్యూజ్డ్ గా ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో రేపు సెప్టెంబర్ 5 నుంచి కీలకమైనటువంటి విచారణ ప్రారంభమవుతుందని అనుకోవాలి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయ్యే ఓకే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి పేర్లు ఒకే ఎఫ్ఐఆర్ లో కాబట్టి ఉండి, ఒకరి ఫోన్ లో మాట్లాడారు, ఒకటి క్యాష్ పట్టుకారు. ఒకరు ఫోన్ లో మాట్లాడారు, ఏం పర్లేదు, మా వాళ్ళు వస్తున్నారు మాట్లాడతారు. 2 ఆయన ఆజ్ఞ ప్రకారం డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఇదే ప్రజలు మాట్లాడుకునేది. ఒక సామాన్యుడు ఎలా మాట్లాడుకుంటాడో మనం కూడా అలా మాట్లాడుకుంటే ఆయన సంతోషిస్తాడు. మన భాషలో మాట్లాడుకుంటున్నారని బొత్తిగా టెక్నికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవద్దు.
కాబట్టి నిజమే ఆ కేసులో రేపు సెప్టెంబర్ 5 నుంచి షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. షెడ్యూల్ వచ్చేస్తారు. ప్రతి విషయం, ప్రతి అంశము కూలంకషంగా నా దగ్గర ఆర్గ్యుమెంట్ చెప్పండి అని అన్నారు ఆయన. అంచేత ప్రశ్నలు వేస్తారు. కోర్టు ఖచ్చితంగా ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయవలసి వస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.